శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 123వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కిందముడు అనేటువంటి మహర్షి మృగరూపంలో సంచరిస్తూ పాండురాజు చేత కొట్టబడ్డాడు. ఆ మృగరూపంలో ఉన్నటువంటి ఆ మహర్షి పాండు మహారాజుకి శాపం పెట్టడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యాంశం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి ప్రవచనంలో మనం 123వ అధ్యాయంలో 25 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. దాంట్లో పాండురాజు, నువ్వు నన్ను అనవసరంగా అవమానిస్తున్నావు, గర్హిస్తున్నావు, అకారణంగా నన్ను నిందిస్తున్నావు అని చెప్పి పాండుడు మృగరూపంలో ఉన్నటువంటి ఋషితో అంటున్నాడు. ఆ మృగమేమన్నా మానవ రూపంలో సంభాషణ, మానవ భాషలో సంభాషించడం, ఈయనేమన్నా నేను నా ధర్మాన్ని నెరవేర్చానని చెప్పి పాండుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ నీ ధర్మం నిర్వర్తించావయ్యా, కాకపోతే కాస్త దయ చూపించాల్సిందయ్యా అంటూ మృగరూపంలో ఉన్నటువంటి ఈ మహర్షి కిందముడు చెప్తున్నాడు. నాహం ఘ్నంతం మృగన్ రాజన్ విగర్హే చాత్మకారణాత్ మైథునం తు ప్రతీక్ష్యం మే త్వయేహాద్యాన్ నృశంసతః. నాహం ఘ్నంతం మృగాన్ రాజన్, హే రాజన్, ఓ మహారాజా, నేను కొట్టబడ్డాను కదా, నేను చంపబడుతున్నాను కదా అని చెప్పి ఆ కారణంతో నేను బాధలో చెప్పట్లా నీకు ఈ విషయాలన్నీ కూడా. అందువల్ల నేను నిందించట్లా నిన్ను. నేను కొట్టబడ్డాను కదా నీ చేత అని చెప్పి నేను అందుకు నిందించట్లా. ఆత్మకారణాత్ కారణం నాస్తి అత్ర. నా అహం ఘ్నంత, ఇక్కడ ఘ్నంత అనే పదానికి అర్థం కొట్టబడటం, చంపబడటం. అహం ఘ్నంత ఇది కారణాత్ న గర్హ, నేను అందుకు నిందించట్లా. మరి ఎందుకు నిందిస్తున్నాను? మైథునంతు ప్రతీక్ష్యం మే త్వయేహాద్యాన్ నృశంసతః. కనీసం దయాదాక్షిణ్యాలు చూపించి, మైథునంలో ఉన్నటువంటి జంట కదా కాబట్టి ఇప్పుడు కొట్టకూడదు కదా అని ఆలోచించి మైథునం అయ్యేంత వరకు నువ్వు ప్రతీక్షిస్తే బాగుండేది. ప్రతీక్ష్యం మే త్వయా, నీ చేత అలా ప్రతీక్ష చేయబడి ఉంటే అప్పుడు బాగుండేదయ్యా. మైథునం, భార్యతో సంగమిస్తున్నటువంటి ఆ కాలం, ఆ సుఖ సంభోగం అయ్యేంత వరకన్నా నువ్వు ప్రతీక్షించి ఉంటే నువ్వు బాగుండేదయ్యా. సర్వభూతహితే కాలే సర్వభూతేప్సితే తథా ఓహి విద్వాన్ మృగం అన్యా చరంతం మైథునం వనే. భార్యతో సంగమిస్తున్నటువంటి ఆ సమయంలో ఎవరైనా సంహరిస్తారో చెప్పు. మృగాలు కూడా ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు ఎవరు కొట్టరు కదా. సర్వభూత హితే కాలే, ఆ కాలం ఎట్లాంటి కాలమో నీకు తెలుసు. సర్వభూతాలకి హితాన్ని కలిగించేటువంటి కాలం, సర్వభూతాలకి ఈప్సితే తదా. ఈప్సితే అనే పదానికి అర్థం కోరుకునే సమయం. ప్రతి ప్రాణి కోరుకునే సమయం అది, ప్రతి ప్రాణికి హితకరమైనటువంటి సమయం అది. అటువంటి సమయంలో ఓహి విద్వాన్ మృగం హన్యా చరంతం మైథునం అని, అరణ్యంలో ఆ మిథున సమయంలో సంచరిస్తున్నటువంటి ఆ సమయంలో ఎవరైనా పండితుడైనటువంటి వాడు, బుద్ధున్నటువంటి వాడు అట్లాంటి మృగాన్ని కోహి హన్యా, ఎవరు సంహరిస్తారు? బుద్ధున్న వాడు ఎవరైనా సంహరిస్తారా? నువ్వు అలా సంహరించవు. అస్యాం మృగ్యాం చ రాజేంద్ర హర్షాన్ మైథునమాచరం. అస్యాం మృగ్యాం చ రాజేంద్ర హర్షాన్, హర్షాతిరేకంతో మైథున సమయం ఆచరిస్తున్నటువంటి నన్ను ఓ రాజేంద్ర, పురుషార్థ ఫలం కర్తుం త్వత్తయా విఫలీకృతం. పురుషార్థ ఫలం కర్తుం, పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షాల్లో పురుషార్థమైనటువంటి కామాన్ని
భార్యా సంగమంతో ఆచరిస్తున్నటువంటి సమయంలో ఓ రాజేంద్ర, మృగ రూపంలో ఆచరిస్తున్నటువంటి నన్ను తయా విఫలీకృతం, నువ్వు కాస్త ఆ శుభ సందర్భాన్ని, ఆ పురుషార్థ ఫలాన్ని నువ్వు కాస్త విఫలీకృతం చేశావయ్యా. కామసుఖాన్ని నువ్వు విఫలీకృతం చేశావు. ఎట్లా పుట్టావు నువ్వు ఆ కురువంశంలో? నువ్వు పౌరవాణం మహారాజ తేషాం అక్లిష్ట కర్మణం. అక్లిష్ట కర్మణం అంటే ఎవరికి అపకారం చేయనటువంటి సద్వంశంలో, ఆ కురువంశంలో, పౌరవ వంశంలో, కురువంశంలో, పౌరవాణం మహారాజ, పౌరవాణం అనే పదానికి అర్థం కురువంశము, పౌరవ వంశం. ఎట్లాంటి వంశం అది? అక్లిష్ట కర్మణం, అతి క్లిష్టమైనటువంటి కర్మలను కూడా సునాయాసంగా చేయగలిగినటువంటి వంశం. అంతేకాకుండా ఎవరికి అధర్మము, అపకారము, కీడు తలపెట్టనటువంటి వంశం అది. అట్లాంటి వంశే జాతస్య కౌరవ్య నానురూపమిదం తవ. అటువంటి వంశంలో జాతస్య కౌరవ్య పుట్టినటువంటి నీకు నా అనురూపమిదం తవ, ఇది నీకు ఉచితం కాదయ్యా. తవ ఇదం నా అనురూపం, ఇది నీకు ఉచితమైనటువంటి పని కాదు, నువ్వు చేసింది సరి అని కాదు. నువ్వు పర్వాలేదు, ఇది ధర్మమే నువ్వు సమర్థించుకుంటున్నావేమో కానీ అది సరైన పని కాదు. అందులో మీ వంశానికి అసలు కాదు. ఎవరు కొట్టారు అటువంటి సమయంలో? బుద్ధున్నటువంటి వాడు. నృశంసం కర్మ సుమహత్ సర్వలోక విగర్హితం. సర్వలోక విగర్హితం, సమస్త లోకాలు నిందించేటువంటి పని చేసాం. విగర్హితం అంటే నిందించేస్తాం. నృశంసం అంతేకాకుండా అసలు నృశంసం కర్మ సుమహత్ సర్వలోక, అసహ్యించుకునేటువంటి పని, నిందించదగినటువంటి పని నువ్వు చేశావయ్యా. అది ఎట్లాంటిదంటే అయశస్యం. యశస్సు అంటే కీర్తి, అయశస్సు అకీర్తికరమైనటువంటి పని. అస్వర్గం అంటే స్వర్గానికి చేరవేయనటువంటి పని చేసావు, అధర్మాన్ని. ఈ పనితో నువ్వు స్వర్గానికి వెళ్ళవు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళవు. అస్వర్గమయశస్వం చాప్యధర్మిష్టం చ భారత. అధర్మం చాపి అధర్మం, అధర్మమైనది, అయశస్కరమైనది, అస్వర్గమైనటువంటి కర్మ నువ్వు ఆచరించావు తెలుసా అని చెప్పి గర్హితమైనటువంటి కర్మను ఆచరించావయ్యా భారత. భారత అనే సంబోధన పాండురాజుకి భారత వంశంలో పుట్టినందుకు ఈయన వాడినటువంటి విశేషం. స్త్రీభోగానాం విశేషజ్ఞ శాస్త్ర ధర్మార్థతత్వవిత్ నార్హస్త్వం సురసంకాశ కర్తుమస్వర్గమీదృశం. నీకు స్త్రీ భోగం ఎలా ఉంటుందో నీకు తెలుసు, చెప్పక్కల. పైగా 2 భార్యలు పెట్టుకున్నావు. స్త్రీ భోగానాం, అందులో విశేష జ్ఞ అంటే తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? విశేషంగా తెలిసినటువంటి వాడు. దేంతో ఈయనకి ప్రావీణ్యత ఉంది? స్త్రీ భోగాలలో, స్త్రీ సౌఖ్యాన్ని ఆనందించడంలో నీకు ఎటువంటి విశేష జ్ఞానం ఉందో నాకు తెలుసు, నీకు తెలుసు. అందులో కూడా శాస్త్ర ధర్మ అర్థతత్వవిత్, అనేకమైనటువంటి శాస్త్రము, అందులో తత్వాలు తెలిసినటువంటి తత్వజ్ఞుడివి నీకు, ధర్మాత్ముడివి. అట్లాంటి నీకు ఇది తగదయ్యా. నా అర్హ, నా అర్హ. అర్హ అంటే అర్హత కలిగిన వాడు. నా అర్హ, ఇది నీకు తగింది కాదు. నా అర్హత్వం సురసంకాశ కర్తుమస్వర్గమీదృశం. సురసంకాశ అనే పదానికి అర్థం సురుడు అంటే దేవతలు, సుర సంకాశం అంటే దేవతలతో సమానమైనటువంటి నీకు, నువ్వు అట్లాంటి వాడివి. దివ్యమైనటువంటి తేజస్సుతో మీ వంశంలో అటువంటి వాళ్ళు జన్మించారు. ప్రతీపుడు దగ్గర నుంచి శంతనుడు, వీళ్ళందరూ కూడా వసువుల యొక్క శక్తితో, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళందరూ అట్లాంటి వంశంతో జన్మించినటువంటి సుర సంకాశం, దేవతా సమానుడైనటువంటి నీకు కర్తుమస్వర్గమీదృశం. అస్వర్గం అంటున్నాడు. స్వర్గానికి దూరం చేసే, స్వర్గాన్ని కలిగించినటువంటి ఈ కర్మ, ఈదృశం కర్మ కర్తుం నార్హ, ఈ పని చేయడానికి నీకు అర్హత లేదయ్యా. నువ్వు చెయ్యకూడనటువంటి పని చేసావు, తప్పకుండా చేసావు. త్వయా నృశంస కర్తారః పాపాచారాశ్చ మానవాః నిగ్రాహ్యా పార్థివ శ్రేష్ఠ త్రివర్గ పరివర్జితాః. ఎట్లాంటి పని చేశావంటే పాపాచారం చేసేటువంటి పని చేసావు. పాపాన్ని ఆచరించేటువంటి వాడు పాపాచారం, పాపమే చేస్తూ ఉంటారు, అధర్మమే చేస్తూ ఉంటారు. అనృశంసకర్తారః, అనృశంసం దయా కరుణ మొదలైనటువంటివి లేకుండా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అకీర్తికరమైనటువంటి పనులు, అట్లాంటి మానవులు ఎవరైతే చేస్తారో అట్లాంటి పనులు నువ్వు చేసావు. అలాంటి వాటిని నిగ్రహించాల్సింది పోయి నిగ్రాహ్యా అంటే పాపం చేసిన వాడిని నువ్వు శిక్షించాలి, మహారాజు. అధర్మం చేసిన వాడిని శిక్షించాలి నువ్వు.
అట్లాంటి వాళ్ళని నిగ్రహించాల్సినటువంటి రాజు అయ్యుండి పార్థివ శ్రేష్ఠ, అట్లాంటి పార్థివ శ్రేష్ఠుడు రాజు, మహారాజు శ్రేష్ఠుడు అయ్యింది. త్రివర్గ పరివర్జితా, త్రివర్గ పరివర్జితా, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటి వాడిలాగా నువ్వు చేశావయ్యా. ఇట్లాంటి సంభోగ సమయంలో ఉన్నటువంటి ఈ మృగాన్ని వేటాడతావా నువ్వు? నీకు నేనేం అపకారం చేశానయ్యా? నా ప్రదేశంలో నేనున్నా, నీ ప్రదేశంలో నువ్వు ఉండగా ఎందుకు ఇక్కడికి వచ్చే అవసరం నువ్వు చెప్పు? ఆశ్రమంలో జీవించే వాళ్ళం మేము, అరణ్యంలో జీవించే వాళ్ళం మేము. నువ్వు మహారాజు, అక్కడ ఉండాల్సింది పోయి అసలు నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చావు, వచ్చి నన్ను కొట్టావు. ఎవరిది తప్పు? కిం కృతం తే నరశ్రేష్ఠ మామిహానగ సంఘ్నతః, మామిహా ఆగసం ఘ్నతః. ఘ్నతః అంటే సంహరించడం, కొట్టడం. ఇహాన్ ఆగసం ఘ్నతః. కిం కృతం తే నరశ్రేష్ఠ, ఓ నరశ్రేష్ఠ, మానవులలో శ్రేష్టమైనటువంటి మహారాజా, కిం కృతం తే, నీకేం అపకారం చేశానయ్యా? ఇక్కడికి వచ్చి నేను విహరిస్తున్నటువంటి నన్ను అనాగసం, అనవసరంగా నన్ను సంహరించావు కదా. హాయిగా నా పనిలో నేనున్నాను, మునిలాగా జీవిస్తున్నటువంటి నన్ను. మునిం మూల ఫలాహారం మృగవేషధరం నృప. మూలములు అంటే రూట్లు, అంటే వేళ్ళు, కందమూలములు, దుంపలు, ఫలాలు, ఆకులు, అలములు, వీటిని భక్షించేటువంటి నేను మూల ఫలాహారం మృగవేషధరం నృప, మృగవేషాన్ని ధరించి తిరుగుతున్నటువంటి నన్ను మునిగా ఉంటూ హాయిగా కందమూల ఫలాలని భక్షిస్తూ కేవలం మృగ రూపాన్ని ధరించి స్త్రీ సంగమం కోసం అక్కడ ఏమైనా యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి. ఆ హోమ దీక్షలో ఉన్నప్పుడు మానవ రూపంలో ఇవి చేయకూడదని చెప్పి కామావేశంలో మేము వేషాన్ని మార్చుకుని అతిక్రమించి ఇగో ఈ విధంగా చరించి మేమిద్దరం భార్యాభర్తలం ఇద్దరం ఇలా సంగమించాం, కొత్తదంట కాబట్టి. అలాంటి మమ్మల్ని కాస్త ఈ విధంగా నువ్వు మృగవేషధరంలో వచ్చినటువంటి మమ్మల్ని నువ్వు సంహరించావు. ఏం అపకారం చేశానయ్యా? నీ ప్రదేశంలో నువ్వు ఉండక ఇక్కడికి రావటం ఎందుకు, వేటాడటం ఎందుకు, మమ్మల్ని కొట్టడం ఎందుకు, నీకు శాపం తెచ్చుకోవటం ఎందుకు? వసమానమరణ్యేషు నిత్యం శమపరాయణం త్వయాహం హింసితో యస్మాత్ తస్మాత్ త్వమప్యనాగసః. పైగా వసమానం అరణ్యేషు, వసమానము అనే పదానికి అర్థం నివసించుట. అరణ్యేషు వసమానం, అరణ్యంలో నివసిస్తున్నటువంటి మమ్మల్ని ఎలా నివసిస్తున్నారు? నిత్యం శమపరాయణం, శమపరాయణులు అంటే శమ దమ మొదలైనటువంటివన్నీ ఇంద్రియాలని నిగ్రహించుకొని శాంతిగా దయా గుణాలతో నివసిస్తున్నటువంటి, నిత్యము వ్రతంలాగా నివసిస్తున్నటువంటి మాకు నిత్యం శమపరాయణం, దయాదాక్షిణ్యాలతో ఇంద్రియ నిగ్రహంతో నిత్యము వ్రతంలాగా జీవిస్తున్నటువంటి, అరణ్యంలో జీవిస్తున్నటువంటి మాకు, అలాంటి మాకు మీతో ఈ అపకారం తెచ్చుకోవడం అవసరం అని చెప్పి. త్వయాహం హింసితో, అట్లాంటి నేను నీ చేత హింసించబడ్డాను, నీ చేత కొట్టబడ్డాను. యస్మాత్ తస్మాత్ త్వమప్యనాగసః, యస్మాత్ తస్మాత్ త్వామప్ అనాగసః. కాబట్టి నీవు కూడా దోషపూరితుడివయ్యావు, నువ్వు కూడా అపరాధం చేసినటువంటి వాడివయ్యావు. ద్వయోర్నృశంస కర్తారం అవశం కామమోహితం జీవితాంతఃకరో భావో మైథునే సముపేష్యతి. ద్వయోర్నృశంస, ఓ నృశంస, కర్తారం అవశం కామమోహితం, కామమోహితమైనటువంటి కర్మలో ఉన్నటువంటి నన్ను ఈ విధంగా చేశావు కాబట్టి జీవితాంతఃకరో భావో మైథునే సముపేష్యతి. మైథునంలో ఉన్నప్పుడు, సంగమంలో ఉన్నప్పుడు ఎంత సుఖం అనుభవిస్తామో అట్లాంటి సుఖమంతా కూడా క్షణకాలంలో నువ్వు దుఃఖంగా మార్చేస్తున్నాను. జీవితాంతం ఇక దుఃఖమే, అది నాకు దుఃఖమే, భార్యకి దుఃఖమే. అట్లాంటి అదే బాధ నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు? జీవితాంతఃకరో భావం, మొత్తం జీవితాంతఃకరమైనటువంటి భావం నీకు ఎప్పుడు కలుగుతుందంటే మైథునే సముపేష్యతి, మైథునంలోనే భార్యతో సంగమించినప్పుడు నీకు అది కలుగుతుంది. అహం హి కిందమో నామ తపసా భావితో ముని, నేను కిందముడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి మునిని నేను. అహం కిందమో నామ, కిందముడు అనేటువంటి పేరుతో హాయిగా తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి మునిని నేను. కానీ వ్యపత్రపన్ మనుష్యాణం మృగ్యాం మైథునమాచరం, వ్యపత్రపన్ మనుష్యాణం, మనుష్య రూపంలో హాయిగా తపస్సులు చేసుకుంటూ
మృగ రూపంలో భార్యతో మైథునమాచరం, భార్యా సంగమంతో విహరిస్తున్నటువంటి నన్ను మృగోభత్వా, మృగోభత్వ, ఇక్కడ భా అనేది తప్పు, ఇక్కడ మత్వ అని ఉండాలి. మృగో మత్వ అంటే మృగముగా భావించి అని, మత్వ అంటే భావించి, నన్ను మృగంగా భావించి మృగై సార్థం చరామి గహనే వనే, మృగో భూత్వ, భత్వ కాదు ఇక్కడ భూత్వ, మృగో భూత్వ మృగై సార్థం, నేను మృగంగా మారి మృగై సార్థం, మృగాలతో పాటుగా సంచరిస్తూ ఈ వనంలో ఇక్కడే తిరుగుతూ ఉన్నాను. అందులోనూ మృగి భార్యను కూడా మృగంగా సంచరింపజేసి నేను ఆవిడతో సంగమిస్తున్నటువంటి సమయంలో నువ్వు ఈ విధంగా చేసావు. నతుతే బ్రహ్మహత్యేయం, నన్ను కొట్టావు, నన్ను సంహరించావు, నేను మహర్షిని అని చెప్పాడు, ఇక్కడ మునికుమారుని అని చెప్పాడు. బ్రాహ్మణుని సంహరిస్తే వచ్చే దోషం బ్రహ్మహత్యా దోషం. కాబట్టి నీకు తెలియకుండా కొట్టావు కాబట్టి మాత్రమే బ్రహ్మహత్యా దోషం నీకు అంటదయ్యా అన్నాడు. నతుతే బ్రహ్మహత్యే అయం భవిష్యత్య విజానత, విజానత అంటే తెలిసి, అవిజానత అంటే తెలియకుండా కొట్టావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అనేటువంటిది నా భవిష్యతి, నీకు అంటుకోదు. తెలిసి బ్రాహ్మణుని సంహరించాడా, ఇక బ్రహ్మహత్యా దోషమే. ఇక వాడికి ఎన్ని తరాలైనా, ఎన్ని అవతారాలు ఎత్తినా, వాడు ఎన్ని మేకప్లు వేసినా, ఎన్ని సార్లు వాడు మళ్ళీ తిరిగి జీవించినా కూడా ఆ పాపం పోనే పోదు అనుకుంటున్నావు. తెలియకుండా నన్ను సంహరించావు కాబట్టి నీకు ఆ దోషం అనేది ఉండదు. కానీ ఇంకొక దోషం పట్టుకుంటుంది నేను, మృగరూపధరం హత్వా మామేవం కామమోహితం, ఈ విధంగా కామమోహితంతో ఉన్నటువంటి నన్ను ఈ విధంగా హత్వా సంహరించావు కాబట్టి అస్యతు త్వం ఫలం మూఢ, ఓ మూర్ఖుడా, మూఢ అని తిట్టేశాడు, మూఢ ఇప్పటిదాకా చక్కగా చెప్పాడు మూర్ఖుడా అని. అస్యతు త్వం ఫలం మూఢ ప్రాప్స్యసి ఈదృశమేవహి, ప్రాప్స్యసి ఈదృశమేవహి, ఈదృశ అంటే ఇదే విధమైనటువంటి ఫలితాన్ని నువ్వు పొందుతావు. నేను ఏ విధంగా మరణించానో అదే విధమైనటువంటి సుఖాన్ని పొందుతున్నటువంటి కాలంలో పారమైనటువంటి అంతులేని వ్యధను అనుభవించి నీకు మరణం సంభవిస్తుందయ్యా. ఎప్పుడంటే ప్రియయా సహ సంవాసం ప్రాప్య కామ విమోహిత, కామ విమోహితుడివై ఉన్నటువంటి సమయంలో, విపరీతమైనటువంటి కామ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో, భార్యతో పాటుగా నీ ప్రియురాలతో పాటుగా ఆ సంగమాన్ని అనుభవిస్తున్నటువంటి కాలంలో త్వమపి అస్యాం అవస్థాయాం ప్రేతలోకం గమిష్యసి, త్వమపి అస్యాం అవస్థాయాం, అదే అవస్థలో అదే స్థితిలో ఉన్నటువంటి నువ్వు ప్రేతలోకం గమిష్యసి, ప్రేతలోకానికి వెళ్ళిపోతావు. ఇతర లోకానికి వెళ్ళిపోతావు, ఇక్కడి నుంచి పై లోకానికి వెళ్ళిపోతావు, నువ్వు మరణిస్తావు అదే సమయంలో. అంతకాలే హి సంవాసం యయా గంతాసి కాంతయా, అంత్య సమయంలో నువ్వు ఏ కాంతతో అయితే, ఏ భార్యతో అయితే నువ్వు రమిస్తూ ఉంటావో, అంతకాలే హి సంవాసం యయా గంతాసి కాంతయా, ఏ కారణం చేత, ఏ స్త్రీ చేత అయితే నువ్వు మరణాన్ని పొందుతావో, ఆ స్త్రీ నువ్వు చనిపోయిన తర్వాత ప్రేతరాజపురం ప్రాప్య, నువ్వు ప్రేతరాజపురానికి పొందిన తర్వాత, అంటే నువ్వు యమసదనానికి వెళ్ళిన తర్వాత సర్వభూత దురత్యయం, సమస్త భూతాలకి అతి కష్టమైనటువంటి ప్రదేశమైనటువంటి ఆ ప్రేతరాజపురానికి నువ్వు చేరుకున్న తర్వాత ఆవిడ, నీకు ఆ కష్టాన్ని కలిగించినటువంటి ఆవిడ, ఏ కార్యకారణంతో అయితే నువ్వు ఈ విధంగా సుఖాన్ని అనుభవించి నువ్వు వెళ్ళిపోతావో, ఆవిడ నిన్ను పైలోకానికి చేరుకుని నిన్ను సేవిస్తూ ఉంటుంది. భక్త్యాం అతిమతాం శ్రేష్ఠ శైవత్వాం అనుగమిష్యతి, అంటే నిన్ను అనుసరిస్తుంది ఆవిడ, అంటే సహగమనం చేసి నిన్ను పైలోకాలకి, అక్కడ ఉన్నటువంటి నిన్ను చేరుకుంటుంది ఆవిడ. ఎలా? భక్త్యా, నీ మీద ఉన్నటువంటి భక్తి కారణం. భక్త్యా మతిమతాం శ్రేష్ఠ, అంటే మతిమంతులలో, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడమైనటువంటి మహారాజా, నువ్వు ఊర్ధ్వలోకాలకి చేరుకున్న తర్వాత ఆవిడ నిన్ను చేరుకుంటుంది, నిన్ను అనుసరించి నీతో పాటు సహగమనం చేసి నిన్ను చేరుకుని నిన్ను ఇంకక్కడ సేవిస్తుందయ్యా. వర్తమాన సుఖే దుఃఖం యథాహం ప్రాపితస్త్వయా, వర్తమాన సుఖే దుఃఖం యథా అహం ప్రాపితస్త్వయా, సుఖము అంటే సుఖాన్ని అనుభవిస్తూ, ఎప్పుడైతే దుఃఖాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు పొందానో, అనుభవిస్తూ సుఖాన్ని అనుభవిస్తూ, అద్భుతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ, ఒక్కసారిగా అయితే దుఃఖాన్ని, నేను అంతులేని దుఃఖాన్ని ఎలా అయితే నేను పొందానో నీ వలన,
అలాగే నువ్వు కూడా తథా త్వాం సుఖం ప్రాప్తం, అలాగే నువ్వు కూడా సుఖాన్ని పొంది మరుక్షణంలోనే దుఃఖం అభ్యాగమిష్యతి, అంతులేని అపారమైనటువంటి దుఃఖాన్ని అనుభవించి నువ్వు నీ జీవితాన్ని విడిచిపెట్టేస్తావు అని చెప్పి కిందముడు మృగరూపంలో ఉన్నటువంటి ఆ మహర్షి శాపం పెట్టాడు పాండురాజు. వ్యసనాలు అనేటువంటివి ఈ విధమైనటువంటి కష్టాలు తెచ్చి పెడతాయంటానికి నిదర్శనాలు బట్టి, అంటే వేటాడటం అనేటువంటిది ఒక వ్యసనం. రాజులకి అది ధర్మమే, కానీ అనాలోచితంగా ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయం కూడా చాలా సబబైనటువంటి విషయం. అటువంటి సమయంలో ఏ మృగాన్ని కూడా మనం చూడకూడదు, అట్లాంటిది సంహరించాడు. అది చాలా తప్పు. అందువలన ఈ మహర్షి చేసినటువంటి పని గర్హనీయమైనది, అంటే నిందించదగినది కాదు. అతను సరిగ్గానే చేశాడు అని చెప్పుకోవాలి. దీని తర్వాత ఇదే పరీక్షిత్తు కూడా తర్వాత చెప్తాడు. పరీక్షిత్తు కూడా వేటాడటానికి వెళ్ళి ఆ మహర్షి మెడలో పామును వేసినప్పుడు కూడా ఇదే మాట అంటాడు. నా పూర్వీకులు పాండురాజు మొదలైనటువంటి వారు కూడా ఇట్లా వ్యసనాలకు వెళ్ళి ఈ విధంగా ఆపదలు కొని తెచ్చుకున్నారు, చిచి నేను కూడా ఇలా తెచ్చుకున్నానేమిటి అని చెప్పి పరీక్షిత్ మహారాజు మొదలైనటువంటి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మహారాజులైనా మానవులు ఎవరైనా సరే వ్యసనాలు ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహంగా ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. శ్రీ వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా సుదుఃఖార్తో జీవితా స యముచ్యత. ఏవం ఉక్త్వా, ఈ విధంగా పలికినటువంటి ఆ ముని సుదుఃఖార్త, అంతులేనటువంటి దుఃఖాన్ని పొంది, విపరీతమైనటువంటి ఆ బాణ ప్రహారంతో విపరీతమైనటువంటి మర్మం ఛేదనమైనటువంటి దుఃఖాన్ని పొంది జీవితాత్స వ్యముచ్యత, వ్యముచ్యత అంటే విడిచిపెట్టెను, జీవితాత్ స్వం వ్యముచ్యత, సహ అంటే అతడు, ఆ కిందముడు జీవితాన్ని వ్యముచ్యత విడిచిపెట్టేశాడు అంటే మరణించాడు. మృగః పాండుశ్చ దుఃఖార్తః క్షణేన సమపద్యత. మృగః పాండుశ్చ దుఃఖార్తః, ఆ మృగము అనుభవించినటువంటి దుఃఖం ఏదైతే ఉందో అటువంటి దుఃఖాన్ని ఇక్కడ పాండురాజు కూడా దుఃఖార్తుడై, అయ్యో ఈ విధంగా తప్పు చేశానని పాండురాజు కూడా దుఃఖార్తుడై క్షణేన సమపద్యత, ఆయన పొందినటువంటి దుఃఖం ఏదైతే ఉందో పాండురాజు కూడా ఎంతో బాధపడి అపరాధం చేశానని ప్రాధేయపడి ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆలోచించుకుంటూ బాధలో తప్పు చేశాననేటువంటి బాధలు పాండురాజు చాలా దుఃఖార్తుడై బాధపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది, ఈ పాండురాజు ఎలా మరణించాడు, పాండురాజు మరణించే ముందు ఏం జరగాలి, సంతానం కలగాలి, కుంతీదేవికి పాండవులు జన్మించాలి. కాబట్టి కొన్ని పుస్తకాలలో ఈ పాండవులు పుట్టడం, ధృతరాష్ట్రుడు పుట్టడం మొదలైనటువంటి అంశాలు ఈ పర్వానికి ముందు ఇచ్చారు. కానీ పాండురాజు మరణించక ముందే పిల్లలు జన్మించడం అనేటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పాఠం సరైనటువంటి క్రమంలోనే ఉన్నదని చెప్పాలి. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి త్రయోవింశత్యధికశతతమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.